హలో వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, వెల్కమ్. మనకు తిరుపతి బస్ స్టాండ్ అండి. మనకు తిరుపతి బస్ స్టాండ్ ఇక్కడ కనిపిస్తున్నది. టోటల్ గా మొత్తం ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో బస్ స్టాండ్ లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి బస్సులు అందుబాటులో ఉంటాయి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇంకొకటి వచ్చేసి మనకు 64 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట మనకు ఈ బస్ స్టాండ్ లో. తిరుపతి బస్ స్టాండ్ మనకు ఒకే మొత్తం కూడా మనకు లోకల్ బస్సులు ఎలా ఉంటాయి, సో సూపర్ లగ్జరీ ఎలా ఉంటాయి, మీకు ప్రతి ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఇక్కడ. సో వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే సో మనకు రాష్ట్రంలో తిరుపతి మనకు దేశంలోని #1 దేవస్థానం ఉంది తిరుమల. అందుకనే సో ఇన్ఫర్మేషన్ అనేది సో నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి కదా. తిరుపతి బస్ స్టాండ్ ప్రాంగణం అండి మనకి ఇక్కడ. సో బస్ స్టాండ్ ప్రాంగణంలో మనకు శ్రీవారి బస్ స్టాండ్ అంటారు దీనిని. మనకు స్వామివారు ఉన్నందుకు శ్రీవారి బస్ స్టాండ్ అంటారు. మీకు ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మనకు వెళ్ళే ప్రదేశం, సో బస్సులు వెళ్ళే ప్రదేశం. మీరు వీడియో స్కిప్ చేస్తూ చూడండి లేదా వీడియో స్టాప్ చేసి చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి బస్సులు వెళ్ళే ప్రాసెస్ అనేది మనకు ప్లాట్ఫామ్ నెంబర్ తో సహా ఇస్తాడు ఇక్కడ. సో 20 ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి. సో అటు సైడ్ వెళ్ళిపోదాం. సో ప్రతిది కూడా మనకు 64 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట మనకు. సో ఇక్కడ రేణిగుంట రైల్వే స్టేషన్ వరకు అండి. సో 64 ప్లాట్ఫామ్ వరకు చూపిస్తాను ప్రతిది కూడా. ఓకే డన్. మనకు స్టార్టింగ్ లో బెంగళూరు టు ఆంధ్రప్రదేశ్ కదా, మనకు 21 to 22 ప్లాట్ఫామ్ అన్నమాట మనకి ఇక్కడ. సో పైన కనిపించేది అది. సో శ్రీనివాస బస్ స్టేషన్ నుంచి మనకు రేణిగుంట రైల్వే స్టేషన్, అలాగే ఎయిర్పోర్ట్ 64 ప్లాట్ఫామ్ అన్నమాట. సో చూద్దాం లోపలికి వెళ్ళి. సో బస్ స్టాండ్ ప్రాంగణం ఇది మనకు. సో ఇటు నుంచి వెళ్ళిపోవాలి లోపలికి, ఎప్పటికైనా సరే లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ మనకు చెన్నైకి వెళ్ళే సో బస్సులో టైమింగ్స్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు మొత్తం కూడా. సో ఈ విధంగా ఉంటుంది బస్సుల టైమింగ్, చెన్నై వరకు వెళ్ళే బస్సుల టైమింగ్. అలాగే మనకు రెండవ ప్లాట్ఫామ్ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు వీడియో చూసేటప్పుడు సో మధ్య మధ్యలో ఆపేస్తూ స్కిప్ చేస్తూ చూడండి, ఎందుకంటే సో ఇన్ఫర్మేషన్ అనేది చాలా స్పీడ్ గా చెప్తున్నా. ఎందుకంటే మనకు కాంచీపురం బస్ స్టాప్ అండి ఇది మనకు. సో 4th నెంబర్ కాంచీపురం. అలాగే థర్డ్ వరకు చెన్నైకే ఉంటుంది మనకి. ఇక్కడ చూస్తున్న థర్డ్ వరకు చెన్నై. మనకు 4th వచ్చేసి కాంచీపురం అనమాట. 5th కూడా కాంచీపురమే ఉంటుంది. 6th వచ్చేసి మనకు ఆంధ్ర అండి. సో పూతూరు అన్నమాట. పూతూరు బస్ టైమింగ్స్ ఇక్కడ ఉంటుంది. సో 7th వచ్చేసి 7th ప్లాట్ఫామ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మీకు ఇక్కడ 7th టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు వీళ్ళు. అలాగే మీకు 8th ప్లాట్ఫామ్ నంబర్ ఇది. సో 8th ప్లాట్ఫామ్ నంబరు మనకు లోకల్ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. తిరుపతి సత్యవేడు అంట. సో శ్రీకాళహస్తి సైడ్ వెళ్ళే 8th ప్లాట్ఫామ్ నెంబరు. అలాగే మీకు 9th ప్లాట్ఫామ్ నెంబర్ అండి ఇది. సో 9th ప్లాట్ఫామ్ వచ్చేసి సో టైమింగ్స్ చూసుకోండి, 9th ప్లాట్ఫామ్ యొక్క టైమింగ్స్. అలాగే శ్రీకాళహస్తి వైపు సో 10th ప్లాట్ఫామ్ ఇది. ఓకే. అలాగే 11th ప్లాట్ఫామ్. సో ప్రతి ప్లాట్ఫామ్ కి ఇలాగే సో మనకు టైమింగ్స్ చెప్పి ఉంటారు. సో టైమింగ్స్ ప్రకారం ప్రిపేర్ అయి ఉన్నారు మీరు. సో ఇది 13th అనమాట. సో అది 12th మనకు మచిలీపట్నం, అలాగే నూజివీడు, వినుకొండకు మనకు 12th. మనకు 14th వచ్చేసి మనకు సో కాకినాడ, అమలాపురం, ఏలూరు అండి 14th మనకు. సో 15th మనకు మార్కాపురం, శ్రీశైలం మనకు 15th. టైమింగ్స్ గుర్తు పెట్టుకోండి, శ్రీశైలం చాలా మంది వెళ్తారు తిరుపతి నుంచి. అలాగే నెల్లూరు సైడ్. సో మనకు 16th వచ్చేసి నెల్లూరు సైడ్ ఉంటుంది. సో అలాగే మనకు 17th వచ్చేసి నెల్లూరు, గూడూరు, కావలి, ఆత్మకూరు, సో వాకాడ్ అంట మనకు. అలాగే మనకు 18th 17th ఇక్కడ ఎక్కడో మిస్ అయిపోయినట్టుంది మనకు. 18th సో 19th అనమాట. సో ఇది 18th ప్లాట్ఫామ్స్. 16 తర్వాత డైరెక్ట్ గా 18th వచ్చింది అనమాట. ఒకటే ఇది 19th అనమాట. చూసారు కదా, ఇది మనకు డైరెక్ట్ గా 19th ప్లాట్ఫామ్స్, 20 ప్లాట్ఫామ్స్ ఇది. అలాగే మనకు ఇటు సైడ్ 19th ఉంది. అలాగే మనకి ఇక్కడ 18th. సో 18th ప్లాట్ఫామ్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంటుంది మనకి. ఇక్కడ 18th పెట్టారు కానీ ఇక్కడ 16th పెట్టారు కదా. సో 16th అనేది మనకు ఇక్కడ 15th ఉంది, 16th నుంచి చూడలేదు వద్దాక. ఇక్కడ మనకు 16th ప్లాట్ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఇక్కడ ఉంది కదా, మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ ఫోన్ నెంబర్లు అండి. మీరు కావాలనుకుంటే కాల్ చేయొచ్చు. సో ఆన్ డ్యూటీ కంట్రోలర్స్ కి మీరు కాల్ చేయొచ్చు అనమాట. ఏడుకొండల బస్ స్టేషన్ కూడా మనకి ఇక్కడనే దగ్గరలో ఉంటుంది, అది కూడా చూపిస్తాను. మీరు ఇప్పుడు చూసారు కదా 20 నెంబర్ల గల బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ శ్రీవారి బస్ స్టేషన్ అంటారు. మనం ఇప్పుడు వచ్చేసి మనకు శ్రీనివాస బస్ స్టాండ్ ఇక్కడ ఉంటుంది మనకు. సో శ్రీనివాస బస్ స్టాండ్ లో ఏ విధంగా ప్లాట్ఫామ్స్ ఉంటాయి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ప్లాట్ఫామ్ కి ఒక్కో చోట సో కరెక్ట్ కౌంటింగ్ నెంబర్ ఉండదు అనమాట. సో ఆ నెంబర్ చూసుకొని
సో మీరు బస్సులో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు ట్రావెల్ చేయండి. మనకు శ్రీనివాస బస్ స్టాండ్ ఇది 20 వరకు చూసారు కదా. ఇక్కడ 21 నుంచి స్టార్ట్ చేద్దాము. 21 నుంచి మనకి ఇక్కడ శ్రీనివాస బస్ స్టాప్ లో 21 అండి. మనకు రాగానే బెంగళూరు 21, 22 బెంగళూరుకి సంబంధించి అప్డేట్ ఇక్కడ ఇస్తారు వీళ్ళు. ఈ విధంగా మెన్షన్ చేసి ఉంటారు. అంటే బెంగళూరుకి ఎప్పుడు ఏ విధంగా బస్సులు ఉంటాయి అనేది. మనకు KSRTC అంటే మనకు కర్ణాటక ఆర్టీసీ బస్సులు అనమాట మనకు. సో 21 అదే 22, 23 మనకు ఇక్కడ మెన్షన్ చేస్తారు. టోటల్ మనకు బెంగళూరుకి ఉంటాయి. ఎక్కడి దాకా అంటే సో 24 వరకు బెంగళూరుకి ఉంటాయి. తర్వాత మనకు సేలం 25th వచ్చేసి సేలం అండి. సో అది గుర్తుపెట్టుకోండి. మనకు 26, 27 మనకు ఇక్కడ. సో కనిపిస్తుందా? సో ఈ విధంగా ఉంటుంది వేలూరు వైపు 27th. అలాగే 28 మనకు 28 సైడ్ బస్ స్టాప్ ఈ విధంగా ఉంటుంది. సో 29th అప్డేట్ అండి ఇది మనకు 29th. అలాగే 30. సో 30 ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు కర్నూలు హైదరాబాద్. సో మన ఫేమస్ జిల్లా కర్నూలు అంటే నా సొంత జిల్లా, అందుకని ఆగి మరీ చూపించాను. నంద్యాల ఆలగడ్డ సైడ్ వెళ్ళి సో బస్సులు ఇక్కడ ఉంటాయి మనకు. అలాగే ప్రొద్దుటూరు జమ్మలమడుగండి మనకు 32 అనమాట. సో 31 వచ్చేసి నంద్యాల ఆలగడ్డ అక్కడ చూసుకోండి. సో 32 ప్రొద్దుటూరు జమ్మలమడుగు ఇక్కడ. సో 33 వచ్చేసి కడప వైపు వెళ్ళేటివి. అలాగే మనకు పులివెందుల 34th పులివెందుల, తాడిపత్రి, బద్వేల్, శ్రీశైలం వైపు వెళ్ళే 34 ప్లాట్ఫామ్స్. అలాగే 35th వచ్చేసి కోడూరు, రాజంపేట, పెనగలూరు, సో కొండూరు అన్నమాట మనకి ఇక్కడ. సో అలాగే అనంతపురం వైపు వెళ్ళే బస్సులు అనేవి మనకు సో ATP అంటారు అనంతపురాన్ని. అలాగే మదనపల్లి మనకు 37th వచ్చేసి మదనపల్లి వైపు వెళ్ళే బస్సులు. సో 38 వచ్చేసి మదనపల్లి నాన్ స్టాప్ బస్సులు అనమాట ఇక్కడ మనకు. సో 39 వచ్చేసి పీలేరు బస్ టైమింగ్స్ చూస్తున్నారు మీరు ఇక్కడ. సో 40 వచ్చేసి మనకు చుండుపల్లి, గొల్లపల్లి, మనకు తలనకోన అనేటివి మనకు తలకోన అన్నమాట. సో 41 వచ్చేసి మనకు రాయచోటి. సో రాయచోటి వైపు ఉండేటివి చూపిస్తే చూడండి. సో ఈ టైమింగ్స్ అన్నమాట రాయచోటి వైపు. అలాగే మనకు ప్లాట్ఫామ్ 42 వచ్చేసి మనకు పుంగనూరు అన్నమాట మనకు. ఇది టైమింగ్స్ గుర్తు పెట్టుకోండి, చూసుకోండి వీలైతే. అలాగే మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 43 వచ్చేసి మనకు భీమవరం, సో ఎల్లంపల్లి, మంగళంపేట అన్నమాట. అలాగే 44 వచ్చేసి మనకు కాణిపాకం, మనకు వినాయకుడు ఉంటాడు కదా, కాణిపాకం వైపు వెళ్ళి సో బస్సులు టైమింగ్స్ ఈ విధంగా ఉంటుంది. అది చూసుకోండి వీలైతే మీకు. అలాగే మనకు కాణిపాకం మనకు ఇక్కడ సో 2 మెన్షన్ చేశారు, అంటే 2 ప్లాట్ఫామ్స్ 44 వరకు. సో చూపిస్తే చూడండి మనకి ఇది. సో టైమింగ్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. 44 వరకు ఉన్న ప్లాట్ఫామ్స్ సంబంధించి మనకు శ్రీనివాస బస్ స్టాప్ అండి ఇది మనకు. సో కొండపైకి వెళ్ళే బస్సులు మొత్తం కూడా ఇక్కడనే ఉంటాయి. చాలా మంది తిరుమలకు వస్తారు కదా, తిరుపతికి వచ్చిన వాళ్ళు తిరుమలకు వెళ్తారు, అందుకని సో 7 కొండల బస్ స్టాప్ మొత్తం కూడా ఈ విధంగా ఉంటాయి. బస్సులు అన్ని కూడా ఇక్కడనే ఆగిపోతాయి అన్నమాట. నేను ఇక్కడ టికెట్స్ ప్రైస్ చెప్పట్లేదు, ఓన్లీ ప్లాట్ఫామ్స్ చూపిస్తున్నా మీకు. అంటే చాలా మందికి తెలీదు ఇంకా ఎక్కడ ఏ విధంగా ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయని. సో ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నా, అందుకని చూపిస్తున్నా. సో బస్సుల మధ్య నుంచి బొక్కలలో నుంచి దూరిపోగలరా రే. సో 44 వరకు అయిపోయింది కదా ఇందాక, మనకి ఇప్పుడు 45 నుంచి కౌంట్ చేస్తాం. 5th మనకి 46, అలాగే 47 అండి. మనకు మొత్తం కూడా ఎలక్ట్రికల్ బస్సులు కొండపైకి పోవడానికి ఉంటాయి ఇక్కడ. సో ఈ విధంగా ఉంటాయి మనకు మొత్తం కూడా 7 కొండల కొండపైకి వెళ్ళే బస్సులు. మనకు 45th నుంచి మనకు ఇక్కడ చూపిస్తే చూడండి, మొత్తం కూడా ఇవన్నీ కూడా సో తిరుమలకు వెళ్ళే బస్సులే అన్నమాట. మనకి ఇక్కడ మొత్తం కూడా ఈ ప్లాట్ఫామ్స్ మొత్తం కూడా తిరుమల వైపు వెళ్ళే బస్సులు మాత్రమే ఉంటాయి. సో ఎంత వరకు ఉంటాయంటే సో 51 అలాగే 52 కూడా తిరుమల వైపే ఉంటుంది. ఆ విధంగా మీకు ఇక్కడ చూపిస్తే చూడు ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకు 56, 59 వరకు ఉంటాయి కావచ్చు, చూద్దాం ఎంత వరకు ఉంటాయి అనేది. సో 53 వరకు అంటే మనకు 53 ప్లాట్ఫామ్స్ మనకు తిరుమలకు వెళ్ళే బస్సుల ప్రాంగణం అన్నమాట మనకి ఇక్కడ మొత్తం కూడా. సో పల్లె వెలుగు బస్సులు కూడా తిరుమలకు వెళ్తాయి, అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది కూడా
హెవీ ఇన్వెస్ట్ చేసింటారు తిరుమల వైపు వెళ్ళడానికి. సో 53 ప్లాట్ఫామ్ లాస్ట్ మనకు తిరుమల వైపు. ఇది మనకు ఏడుకొండల బస్ స్టాప్ అండి. అంటే ఈ బస్ స్టాప్స్ అన్ని కూడా ఒకే సరౌండింగ్స్ లో ఉంటాయి, అంటే పక్క పక్కనే ఉంటాయి అన్ని కూడా. మనకు తిరుపతి పరకంబాడి అన్నమాట మనకు. సో ఈ విధంగా ఉంటుంది ఫ్లైఓవర్. ఇంకోటి ఇప్పుడు వచ్చేసి 53 వరకు అయిపోయాయి కదా, తర్వాత కౌంటింగ్ చేస్తాం. మొత్తం కూడా పల్లె వెలుగు బస్సులు ఉంటాయి అన్నమాట మనకు అక్కడ. ఇప్పుడు వచ్చేసి పల్లె వెలుగు బస్సులు అండి, అంటే తిరుపతి జిల్లాలో ఉండే సరౌండింగ్స్ లో ఉండే పల్లెలకు వెళ్లే బస్సులు, అలాగే చిత్తూరు వైపు వెళ్లే బస్సులు మనకు ఈ విధంగా ఉంటాయి. మనకు 53 వరకు ఉండే బస్సులు వచ్చేసి ఏడుకొండల వైపు వెళ్తాయి కదా. సో 54 నుంచి 64 వరకు, అంటే సో 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట. 10 ప్లాట్ఫామ్స్ కూడా చూద్దాం ఇప్పుడు. కౌంటింగ్ చేయలేదు. అలాగే మనకు 57 మనకు చిత్తూరు వయా దేవలపల్లెం పేట కొత్తపల్లి మిట్ట అన్నమాట. సో 58 వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో వీడియో స్టాప్ చేసి చూసుకోండి. అలాగే 59 మనకి ఇది. సో 59 ప్లాట్ఫామ్ అండి. ప్రతిదీ వివరిస్తూ చెప్తే వీడియో లెంత్ పెరిగిపోతుంది, అందుకని నేను ఇంకా చూపిస్తున్నాను. సో 61 మనకు 61 ప్లాట్ఫామ్ మనకు. అలాగే మనకు 62 పాపనాయుడు పేట అన్నమాట. మనకు 63 గుడిమలం చేలూరు ముసిలిపేట సరస్వతి కంట్రీగా అంట. సో 64 మెయిన్ ఇంపార్టెంట్, ఇది మనకు రేణుగుంట రైల్వే స్టేషన్ టు మనకు ఎయిర్పోర్ట్ అన్నమాట. ప్రతి ఒక్కరు ఇది గుర్తు పెట్టుకోండి. సో లోకల్ బస్ మనకి ఇక్కడ ఆర్టీసీ బస్ ఉంటుంది. లాస్ట్ అంటే 64 ప్లాట్ఫామ్ ఇది. సో ప్రాంగణం ఈ విధంగా ఉంటుంది. సో బస్ స్టాప్ ప్రాంగణం మొత్తం కూడా ఒకే సరౌండింగ్స్ లో ఉంటుంది. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది, 2 వీలర్స్ పార్కింగ్ కూడా ఉంటుంది. తిరుపతి బస్ స్టాండ్ లో ఉండే వీళ్ళు అక్క వాళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ సో కనీసం ఒక 3 నెలల నుంచి సరైన శాలరీ రావట్లేదు అన్నమాట. సో ఈ అక్క వాళ్ళ మాటలోనే విందాం, వాళ్ళు ఏమంటారో విందాం ఇప్పుడు వచ్చేసి. నమస్కారం నాయన, మా పరిస్థితి ఇట్లుండాది. మేము 35 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తా ఉన్నాము. మాకు ఈఎస్ పిఎఫ్ అయితే రన్నింగ్ అవుతా ఉన్నది. ఈఎస్ కార్డు లేదు. మళ్ళీ ఇంకొకటి ఏది చంద్ర అరియర్స్ అనేది ఉందంట, అది లేదు. ఇప్పుడు 35 ఏళ్లుగా మేము ఇక్కడ పని చేస్తా ఉన్నాము. మాకు 3 నెలలకు ఒక జీతం ఇస్తా ఉన్నారు. ఆ ఇచ్చేది కూడా 9,500 వస్తా ఉంది. 3 నెలలకు ఒక జీతం తీసుకొని మేము ఇంట్లో ఎట్ట గడుపుకోవాలా, ఎట్ట పగిలితే బాడుగులు కట్టుకోవాలా, ఇదంతా జరుగుతుందా? సంఘాలు కట్టుకోవాలా, 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తా ఉన్నారు. ఎంత బతకాలా, వస్తాము పట్టించే వాళ్ళు లేదు. మీరు మొత్తం స్టాఫ్ ఎంత మంది ఉన్నారు? మేము 45 మంది. 45 మంది ఉన్నారు. 45 మంది కూడా 3 నెలల కోపారు ఇస్తున్నారు. మరి వాళ్ళ అధికారులను అడగలేదా? అడుగుతాము. మా అధికారులు అడిగితే మేము మీరు కాంట్రాక్టర్ కింద వచ్చిండారు, సంబంధం లేదు, మీ మేడం అడగండి, కాంట్రాక్టర్ అడగండి, వస్తారు మీరు, మేము పని చెప్తాం, అది చెయ్యాలా. మాకు ఉదయం ఎన్ని గంటలకు వస్తారా? 5కి వస్తాం. సాయంత్రం ఎన్ని గంటల వరకు? మధ్యాహ్నం 1 గంట. మధ్యాహ్నం 2 షిఫ్ట్లు, 3 షిఫ్ట్లు. షిఫ్ట్ కి ఎంత మంది ఉంటారు? షిఫ్ట్ కి మేము 6, 12, 6, 18 మంది షిఫ్ట్ కి. షిఫ్ట్ కి 15 మంది ఉంటారు. 18, 19, 20 మంది. 20 మంది ఉంటారు. దేశంతో కూడా కలిపి 20 మంది. ఓకే సార్. ఒక షిఫ్ట్ కి 20 మంది. ఓకే సార్. 4 బస్ స్టాండ్లు. సార్ మీ పేరు సార్? నా పేరు సీప్రింగ్ మేస్త్రి. ఓకే సార్. 3 షిఫ్ట్లు. తెల్లారి 5 నుంచి 1 గంటకి, 1 గంట నుంచి 9కి, 9 నుంచి తెల్ల ఉదయం 5కి. 3 షిఫ్ట్లు. 3 షిఫ్ట్లు కలిపి 65 మంది ఇక్కడ తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ లో 3 షిఫ్ట్లు కలిపి 65 మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి 9.5 జీతాలు ఇస్తున్నారు. ఆ జీతాలు కూడా 2 నెలలకి 3 నెలలకి ఒక జీతం ఇస్తున్నారు. ఆర్ఏఎస్ డబ్బులు అనేది, ఈఎస్సి డబ్బులు అనేది కడుతున్నారే గాని ఆర్ఏఎస్ రాలేదు, ఈఎస్సి డబ్బులు రాలేదు. పిఎఫ్ మాత్రం తీసుకుంటున్నారు. జీతాలు మాత్రం 9.5 ఇస్తున్నారు. ఈ తిరుపతి బస్ స్టాండ్ లో ఇంత దారుణంగా జరుగుతున్నది. ఏ ఆఫీసర్లు కానీ పట్టించుకోలేదు, ఏ కాంట్రాక్ట్ కానీ పట్టించుకోలేదు, ఏ సూపర్వైజర్లు పట్టించుకోలేదు, ఏ మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. ఇంత దారుణమా ఈ తిరుపతి బస్ స్టాండ్ లో జరిగేది? ఇంత దారుణమా? మేము అందరి దగ్గరికి పోయినాము. కరుణాహర్ రెడ్డి దగ్గరకు కూడా పోయినాము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఆయన కూడా మాకు న్యాయం చేయలేదు. ఇంతమంది దగ్గరకు పోయి కూడా మా కాంట్రాక్టర్ దగ్గరకు పోయి మేము అడిగినా గానీ వాళ్ళకి సంబంధం లేదని చెప్తా ఉన్నారు. మేము ఎక్కడన్నా యూనియన్ లో చేరాలనుకుంటే మాకు సౌకర్యం లేదు. ఇదండి మనకు తిరుపతి బస్ స్టాండ్. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా తిరుపతికి వెళ్లే వాళ్ళు ఉంటే సో మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే వాళ్ళకు షేర్ చేయండి. అలాగే మనకు సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్లాట్ఫామ్ కి సంబంధించి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అన్నమాట. సో అందుకనే సో వీడియో చేయడం జరిగింది.
సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ ఆల్. జై హింద్.